చెల్లనారాయణ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసులు పెట్టచ్చు. ఎందుకనంటే పుట్ట మదన్న గారు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పటి నుండి నాకు శ్రీధర్ బాబు గారితో ప్రాబ్లం ఉంది, నా ప్రాణానికి హాని ఉంది, నన్ను గన్మెన్లను తీసేస్తాడు ఎప్పుడు అనేది చూస్తున్నారు అని చెప్పేసి ఆ విషయం ఎప్పటి నుండో చెప్తా ఉన్నాడు. అదే ఈరోజు నిజమైపోయింది. శ్రీధర్ బాబు గారు, శ్రీను బాబు గారు నారాయణ రెడ్డి గారికి ఏదైతే సుపారీ ఇచ్చిర్రో, నువ్వు సంపవయ్య, నువ్వు మన స్కూల్ బస్ తీసుకెళ్ళి కనుకుంటూరు వెళ్తున్నాడు పుట్టమధు, నువ్వు 40 మందిని తీసుకెళ్ళి చంపుకో అని అంటే ఈరోజు నారాయణ రెడ్డి గారే దీన్ని ఒప్పుకున్నారు. అనంటే దీని వెనకాల ఏమున్నది, ఇది నిజమా అబద్ధం అనేది సిబిసిఐడికి అప్పగిస్తారా? రాష్ట్ర ప్రభుత్వం మీ చేతులు ఉన్నది, మీరు ఎలాగైనా దీన్ని ఈ విషయాన్ని బయటికి తీసుకురావాలి. ఈ బస్సు సువిద్య అతను ఎవరైతే శ్రీశైలం గారు బస్సు ఇచ్చిర్రో, ఈ బస్సు ఎందుకు ఇచ్చిండు, ఆ బస్సులో ఎంతమంది పోయిర్రు, ఈ కార్లు ఎక్కడి, 44 బండ్లు ఎక్కడి, ఇవన్నీ బయటికి రావాలి. వీటిని అన్నింటి సీజ్ చేసుకుంటూ ఎట్లనైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో ప్రతి న్యాయంగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి పుట్టమధు అన్నైతే అతన్ని ఒక మాజీ ఎమ్మెల్యే, జిల్లా జడ్పీ చైర్పర్సన్ కాబట్టి అతనికి ప్రాణహాని ఉంది అని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రకంగా అన్ని రకాలుగా చెప్తా ఉన్నాం. అతనికి వెంటనే గన్మెన్లను కేటాయించి అన్ని రకాలుగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మీద ఉన్నదని చెప్పేసి ఇప్పటికైనా తెలియజేస్తూ ఉన్నాం.